వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ సొసైటీలో సింగిల్ మదర్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని ఫ్యామిలీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ చూస్తూ ఉంటారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. ఆయన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి గత 13 ఇయర్స్ నుంచి కూడా ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో సింగిల్ మదర్ అంటే అది చాలా చాలా కొంచెం ఏంటంటే టఫెస్ట్ జాబ్. ఐ ఫీల్ లైక్ నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ. సో అది కాకుండా వాళ్ళ పిల్లల్ని పెంచడమే ఒక సింగిల్ మదర్గా చాలా కష్టము అని అనుకుంటే, ఫ్యామిలీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళని చూసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్. సో కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? సింగిల్ మదర్స్ పడే వేదన ఏదైతే ఉంటుందో అది ఫ్రాంక్లీ స్పీకింగ్ పడే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఒక సెకండ్ పర్సన్కి దే విల్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ అసలు ఏ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆన్ డైలీ బేసిస్ అనేసి. సో రకరకాల థింగ్స్ వాళ్ళు ఆన్ డైలీ బేసిస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారండి. అందులో ప్రైమరీ థింగ్ అంటే సింగిల్ మదర్స్కి ప్రైమరీ ప్రాబ్లం ఏంటిది అని అంటే, లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే సింగిల్ మదర్ అనేసరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఎస్పెషలీ మెన్ ఏంటంటే దే కీప్ ట్రయింగ్ టు టేక్ అన్ అడ్వాంటేజ్ అనమాట. లైక్ యునో సెక్షువలీ ఫేవర్స్ ఇచ్చేయడానికి. సో వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ అ లాట్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే సింగిల్ మదర్ కదా, ఈజీ టు ట్రాప్ ఏమో బికాస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ పార్ట్నర్. సో ఆబ్వియస్లీ తొందరగా పడిపోతారేమో అనే ఒక థాట్లో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. వేరే చాలా మంది సెక్షువలీ అసాల్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ప్రైమరీ. సెకండ్ ఏంటంటే ఎవరో అవసరం లేదు, వాళ్ళ సొంత ఇంట్లోంచే వాళ్ళకు వచ్చే మేజర్ క్రిటిసిజం ఏంటిది అని అంటే, సింగిల్ మదర్స్ కొంచెం బాగా రెడీ అయ్యారనుకోండి, నీట్గా డ్రెస్ వేసుకొని లేకపోతే కొంచెం మేకప్ వేసుకొని రెడీ అయ్యి వాళ్ళు కనుక బయటికి వెళ్ళారనుకోండి, క్రిటిసిజం చుట్టుపక్కల నుంచి వచ్చేది వస్తూనే ఉంటుంది. ఇంట్లోంచి కూడా ఎవరి కోసం రెడీ అవుతున్నావు నువ్వు ఇప్పుడు ఇంతగానము, అవసరమా ఇంత రెడీ అవటము, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఇదే తీరులో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అది చూడు ఎంత వయ్యారంగా రెడీ అవుతుందో, మొగుడు లేడు కానీ ఎందుకు అంత సోకులు అవసరం ఆమెకి, ఇలాంటి మాటలు ఆన్ ఎ డైలీ బేసిస్ దే కీప్ గోయింగ్ త్రూ అండి. లైక్ వన్ ఫ్యాక్ట్ దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే, ఒక పర్సన్ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవడానికి కూడా రెడీ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను అని అంటే నేను బాగా కనపడాలి, విచ్ మీన్స్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్, ఫర్గెట్ అబౌట్ సమ్వన్ ఎల్స్. సో అలా నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి, ఆర్ ఇట్ గివ్స్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చెప్పాలంటే మనం బాగా రెడీ అయ్యామంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ కావడానికో లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కో రెడీ అయినా కూడా ఈ సింగిల్ మదర్స్ని అందరు ఏంటంటే విమర్శిస్తూ ఉంటారనమాట. లైక్ కొంచెం కూడా బాధ లేదా, లైక్ నువ్వు సింగిల్ పేరెంట్వి అనేసి కొంచెం కూడా బాధ లేదా నీకు, ఇంత రెడీ అయ్యి వెళ్ళడం అవసరమా, నువ్వు ఎవరి కోసం ఇంత రెడీ అవుతున్నావు నువ్వు, ఇలాంటి క్వశ్చనింగ్ ఉంటుంది చూడండి. వెరీ పెయిన్ఫుల్. ఎందుకు వాళ్ళకి అంటే ఎంత వాళ్ళ కష్టం గురించి ఎవ్వరు అడగరు. ఎంత కష్టపడి వాళ్ళ పిల్లల్ని అంటే ఇద్దరు కలిపి పోషిస్తేనే ఎన్నో ఉంటాయి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్. అలాంటిది సింగిల్ మదర్ తన అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని ఒక మదర్ ఒక బేబీని పెంచుతూ ఉంటే, కనీసం వాళ్ళ కష్టాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళ సుఖం గురించి, వాళ్ళ ఎంజాయ్మెంట్ గురించి అడిగే రైట్స్ ఎవరికి లేవు కదా. అయినా ఎవరి లైఫ్ వాళ్ళది. ఎందుకు సొసైటీకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఫ్యామిలీకి కానీ అంత ప్రాబ్లం అవుతూ ఉంటుంది? దట్స్ వాట్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే స్పెషల్లీ ఇలాంటి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరికన్నా సరే మన ఓన్ లైఫ్ ఎంత దారుణంగా ఉన్నా పక్కనోడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని, ఎస్పెషల్లీ ఇలా సింగిల్ మదర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టేస్తుంటారు చాలామంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో బయటకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ. టు ఎన్ ఎక్స్టెంట్ దాట్ మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల కోసము లేకపోతే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కోసము వాళ్ళు డబ్బులు సంపాదించి
కొంచెం బెటర్ లైఫ్ ఇద్దాము అనే ప్రాసెస్లో వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటే ఒక కార్ కొనుక్కోవడము, ఒక ఫ్లాట్ కొనుక్కోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అన్ని మంచి మంచి జాబ్స్ చేసుకుంటుండే మళ్ళీ. ఇలా చేసినప్పుడు కూడా ఒక క్వశ్చనింగ్ దట్ దే హ్యావ్ టు ఫేస్ ఏంటంటే, చుట్టుపక్కల జనాలు ఆమెకి ఫ్లాట్ కొనుక్కునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆమె కారు కొనుక్కునే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకేమైనా చేస్తుందా, ఇలాంటివి కూడా వింటా ఉన్నారు. సో నిజాయితీగా పని చేసుకొని వచ్చిన శాలరీ తోటి లేకపోతే వచ్చిన ఇన్కమ్ తోటి వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నా కూడా ఇలా చిన్న చిన్న ఎన్హాన్స్మెంట్ అంటే కొత్త కార్ కొనుక్కోవడం కానీ, కొత్త ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఫర్ దేర్ ఓన్ గుడ్ ఇలాంటివి చేసినప్పుడు కూడా చుట్టుపక్కల జనాలు తీసుకోలేరండి. అది అసలు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు, ఏం చేస్తుంది ఈమె, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఆమెకి, ఈ థాట్స్. సో ఇది కూడా ఇట్ ఈస్ అ ప్రైమరీ హిచ్ దట్ దే హ్యావ్ టు ఫేస్ ఆల్ ది టైమ్ అనమాట. ఒకసారి అంటే నాకు అడగాలనిపిస్తుంది, సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా హౌ దే ఆర్ గెటింగ్ టైమ్ టు టాక్ అబౌట్ అదర్స్. అండ్ ఒక సింగిల్ మదర్కి రైట్ లేదా రెడీ అయ్యేది, రైట్ లేదా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసేది. అంటే ఈ మధ్య ఆడవాళ్ళు ఈక్వల్గా జాబ్ చేస్తూ ఉన్నారు, సంపాదించుకుంటూ ఉన్నారు. అయినా పక్క వాళ్ళు ఎట్లా పోతే మీకెందుకు అసలు, పక్క వాళ్ళు ఎట్లా పోతే మీకు ఎందుకు అనేది వాళ్ళు గ్రహిస్తే వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా ఉంటాయి యాక్చువల్గా. కానీ మోస్ట్లీ ఇలాంటి నేను చెప్పిన ఈ క్రిటిసిజం అంత ఉంది చూడండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ మెన్ కంటే కూడా విమెనే ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు. విమెనే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ ఖాళీగా ఇంట్లో ఉంటారు చూడండి, పొద్దుంతా పని చేసుకున్న తర్వాత ఇంకేం చేసేది లేదు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవాలి, ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు అనమాట ఇవన్నీ. సో ఖాళీగా ఉండి చేసే పనులు. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లెజర్ కోసము, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటలు ఎంత నొప్పిస్తాయి అని మాత్రం వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు చెప్పాలంటే. సో దిస్ ఇస్ హౌ సింగిల్ మదర్స్ ఆన్ అ డైలీ బేసిస్ ఏంటంటే, వాళ్ళు రెడీ అయినా ప్రాబ్లమే, వాళ్ళు ఏదైనా కొత్త బట్టలు కొనుక్కున్నా ప్రాబ్లమే, వాళ్ళు ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళినా ప్రాబ్లమే, ఏదన్నా సోషల్ ఈవెంట్స్కి వెళ్ళినా ప్రాబ్లమే, టూర్కి వెళ్ళినా ప్రాబ్లమే, వాళ్ళు ఏం చేసినా ఇది ప్రాబ్లమే. గడికి ప్రతి అడుగుకి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ, ఇవన్నీ కాకుండా మళ్ళా ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ ప్రెషర్ కూడా ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో ఇన్ని ప్రెషర్స్ తట్టుకుంటూ అసలు ఈ సొసైటీలో లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇది ఇప్పటికన్నా గుర్తించి ఇలా విమర్శించే వాళ్ళు కొంచెం వాళ్ళ నోరుని అదుపులో పెట్టుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అనే ఒక చిన్న నోషన్ని గ్రహించి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేశారనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మీ లైఫ్స్ కూడా బెటర్గా ఉంటాయి. కొన్ని చదువుకొని వాళ్ళు ఇంట్లో ఉండే అంటే బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఇలా మాట్లాడారు అంటే దెర్ ఈస్ ఎ మీనింగ్, బికాజ్ వాళ్ళు కొంచెం ఓల్డ్ టైప్ ఆలోచిస్తారు కాబట్టి ఓకే. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలా థింక్ చేస్తున్నారంటే వాట్ డు వి సే? దట్ ఈస్ వాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఉంది అనేది డజంట్ మ్యాటర్, మీ విజ్డమ్ ఎంత ఉంది అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్లీ చాలా మంది ఏంటంటే జస్ట్ బికాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ డజంట్ మీన్ దే హ్యావ్ గుడ్ విజ్డమ్. సో ఆ విజ్డమ్ పెంచుకోవడం ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అసలు ఏంటి సొసైటీ, వాళ్ళు ఏం గో త్రూ అవుతారు అనే విజ్డమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు జనాలు ఏంటంటే మారడం స్టార్ట్ చేస్తుంటారు. దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్, విజ్డమ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్. Yes, exactly correct. Thank you so much. You're welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.